స్టార్ 9 న్యూస్కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లె సుందరయ్య కాలనీ బ్రాహ్మణులకుంట గిరిజనులకు బ్యాంక్ లోన్ ఇవ్వాలి. సిపిఎం ఆధ్వర్యంలో ప్రదర్శన. పెనుబల్లి ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా. ఎంపీడీఓ అన్నపూర్ణకి వినతి పత్రం అందజేశారు. స్థానిక చలమాల సూర్యనారాయణ భవనం నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు సిపిఎం పార్టీ నాయకత్వాన పోడు సాగు చేసుకున్న గిరిజనులకు ఐటీడీఏ నుండి కరెంటు మోటార్ సౌకర్యం, బోరులు మంజూరు చేయాలని ఆందోళన చేశారు. ఎంపీడీఓ అన్నపూర్ణ సంబంధిత గిరిజనుల లిస్టులను పరిశీలన చేసి ఐటీడీఏ పీఓకి పంపిస్తామని, త్వరలోనే పెండింగ్ ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాల గురించి కూడా తెలియజేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చలమాల విఠలరావు మాట్లాడుతూ, పేద గిరిజనులకు పంటలు పండించుకోవడం కోసం తక్షణమే కరెంటు మోటార్, బోరు సౌకర్యాలను ఏర్పాటు చేయాలని, బ్యాంకుల నుండి రుణాన్ని తక్షణమే మంజూరు చేయాలని, పేద గిరిజనులైన నాయకపోడు, లంబాడి కుటుంబాలను ఆదుకోవాలని, ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలను మంజూరు చేయాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. సిపిఎం మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు మాట్లాడుతూ, పేద గిరిజనులు అనేక సంవత్సరాలుగా అటవీ ప్రాంతంలో అటవీ భూములను సాగు చేసుకుంటున్నారని, గత ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చింది, పంట పండించుకోవడానికి సౌకర్యాలు కల్పించే దానిలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పాలకులు జోక్యం చేసుకుని ఐటీడీఏ నుంచి మోటార్ సౌకర్యాన్ని, కరెంటు లైట్ను మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్రహ్మాలకుంట, లంకపల్లి, కొత్త లంకపల్లి, సుందరయ్య కాలనీలో ఉన్న పోడు భూమి సాగుదారులైన అటవీ పాస్ పుస్తకాలు అందరికి వెంటనే మోటార్ సౌకర్యాన్ని కల్పించాలి. మోటార్ సౌకర్యాన్ని బ్రహ్మాలకుంట, కొత్త లంకపల్లి, సుందరయ్య కాలనీలో పోడు సాగు చేసుకునే నాయకపోడు కులానికి చెందినటువంటి వాళ్ళకి వెంటనే కరెంటు మోటార్లు ఇవ్వాలి. కరెంటు మోటార్లు ఇవ్వాలి. కరెంటు మోటార్లు ఇవ్వాలి. ఐటీడీ నుంచి కరెంటు మోటార్లు ఇవ్వాలి. బోర్లు, కరెంటు మోటార్ సౌకర్యాన్ని కల్పించాలి. బోర్లు, మోటార్ సౌకర్యాన్ని ఐటీడీ నుంచి బోర్లు, మోటార్ సౌకర్యాన్ని తక్షణమే కల్పించాలి. బోర్లు, మోటార్ సౌకర్యాన్ని జిందాబాద్ 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 జిందాబాద్. బ్రహ్మాలకుంట, కొత్తలంకపల్లి, సుందరయ్య కాలనీ. బ్రహ్మాలకుంటలో 32 మందిలో 26 మందికి పాస్ పుస్తకాలు వచ్చినాయి అటవీ. అట్లనే కొత్తలంకపల్లి, సుందరయ్య కాలనీ కలిపి 28 మందికి వచ్చినాయి మేడం. గిరిజనులు వీళ్ళు మొత్తం నాయకపోడు కులానికి చెందినటువంటి వాళ్ళే. వీళ్ళకి ఐటీడీఏ నుంచి మోటార్స్, అట్లనే కరెంటు లైను, బోర్లు ఇంకో 6 పెండింగ్ ఉన్నాయి. ఆ వివరాలు సీఎం కాపీ కోసం పెట్టాము. మళ్ళీ మనం దూరం అవడం వల్ల అయింది కాబట్టి రానున్న కాలంలో మళ్ళీ సాధించుకునే వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ పోరాట పడినతోనే మనం ఏదైతే 18 సంవత్సరాలు పోరాటం చేసి పొడుగుని హక్కుపత్రం సాధించుకున్నామో అది అట్లనే కరెంటు కానీ మోటార్లు కానీ సాధించుకుంటాం. పోరాటం ఆగకుండా దాన్ని విజయవంతం చేయడం కోసం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చిరంజీవి గారికి వచ్చేది ధన్యవాదాలు. మన నాగేశ్వర గారు కూడా మరి మీరంతా ఒకసారి మాట్లాడమ్మా. మరి పరిచయంగా మొన్న అయింది. మరి వాళ్ళు చెప్తారు అంత ఆనందం ఇచ్చిన వాళ్ళంతా మాట్లాడి వాళ్ళ లక్ష్యం చెప్తారు. సరే నాగేశ్వర వస్తుంది ఎవరైతే ఇది మాట్లాడి మరి భారతమ్మ గారు కూడా మరి కూర్చోవాలా, దండం పెట్టాలండి. సార్ మంచిది. చివరిలో వీడియో కూడా చివరిలో ఫోటోలు ఇందులో వచ్చినాయి. మరి ఇంకో కొట్టండి అవసరం. నేను వీడియో తీస్తాను. మరి ముందుకు ఒకసారి ఇదే మహిళ ఎంపీడీ గారు మేము ముందుకు పోతే ఏంటో ఆటోలో గవర్నమెంట్ అంటారు కాబట్టి